ఇప్పుడు వంశీ పైడిపల్లి గారు మాట్లాడతారు, వారి విషెస్ చెప్తారు. గుడ్ ఈవినింగ్ అండి. నా ఫస్ట్ మెసేజ్ అరవింద్ గారికి ఉన్న ప్రసాద్ గారికి. సార్, ఇక్కడ నుంచి చూస్తుంటే సినిమా మీద డీమానిటైజేషన్ ఎఫెక్ట్ మాత్రం ఉండదు అనిపిస్తుంది సార్. ఫస్ట్ అది మాత్రం ఉండదు డెఫినెట్గా. అండ్ రామనయ్య, నైస్ టు సీ యూ హియర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా విషయానికి వస్తే, తమిళ్లో నేను తన్యోర్ వన్ సినిమా చూసినప్పుడు నిజంగా స్పెల్ బౌండ్ అయిన వాళ్ళు నేను ఒకరిని. అరవింద్ సార్, ఇట్ వాస్ ప్లెజర్ టు వాచ్ యూ. అండ్ నిజంగా ఈ సినిమా చరణ్ గారు చేస్తున్నారన్న తర్వాత షాక్ అయిన వాళ్ళు నేను ఒకరిని. ఎందుకంటే ఈ సినిమాలో ఒక హీరో విలన్ కథ కాకుండా ఇద్దరు క్యారెక్టర్స్ ఉంటారు. సో ఆ క్యారెక్టరైజేషన్ నమ్మి ఈ సినిమా ఒప్పుకున్న చరణ్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ సూరి, నిజంగా నాకు తెలుసు సూరి ఒక డైరెక్టర్ ఒక రీమేక్ సినిమా తీయడం, మళ్ళీ దాన్ని అడాప్ట్ చేసుకొని తీయడం ఎంత కష్టమో నాకు నిజంగా తెలుసు. అండ్ ఐ రియలీ కంగ్రాచులేట్ యూ ఫర్ దిస్ ఎఫర్ట్. ఎందుకంటే ప్రతి డైరెక్టర్కి ఒక కథ రాసుకున్నప్పుడు, క్యారెక్టర్లు అనుకున్నప్పుడు చిన్న భయం ఉంటుంది. ఆ భయం మీరే ఫ్యాన్స్ ఎక్కడ తక్కువైనా కానీ ఎలా తిడతారో అని. ఎందుకంటే మీరు హీరోని ఎప్పుడు తిట్టరు, మా హీరో బాగా చేశాడు కానీ డైరెక్టరే చెడగొట్టాడు అనేస్తారు మీరు ఈజీగా. సో అదొక టెన్షన్. బట్ సూరి, యువర్ ఆల్ ద బెస్ట్ అండ్ వెల్కమ్ టు ద ఇండస్ట్రీ హిప్ హాప్ తమిళ్. అండ్ రకుల్, వెరీ షార్ట్ టైమ్, లాంగ్ జర్నీ అండ్ స్టిల్ లాంగ్ వే టు గో. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, మై బ్రదర్ పిఎస్ వినోద్ ఊపిరికి చేశారు, తర్వాత ఇప్పుడు ఈ సినిమాకి చేస్తున్నారు. సో ఆల్ ద టెక్నికల్ టీమ్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. అండ్ డైరెక్టర్స్ కి, టెక్నీషియన్స్ కి చరణ్ ఎంత వాల్యూ ఇస్తారో మనకు బాగా తెలుసు. నవదీప్, ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్.